నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో రేవంత్ రెడ్డి భేటీ. గోదావరి బనకచెర్లపై అభ్యంతరాలను తెలపనున్న సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు. సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం. ఆసిఫాబాద్లో వెలుగు చూసిన మహిళల అక్రమ రవాణా. ముఠాలోని 6 అరెస్ట్, పరారీలో 3 నిందితులు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బ్లాక్ బాక్సులు. సమాచార విశ్లేషణకు విదేశాలకు పంపనున్నట్లు అధికారుల వెల్లడి. ఇరాన్ క్షిపణుల దాడులతో దద్దరిల్లిన జెరూసలేం. లక్షల మందికి సేవలందించే సొరోకా ఆసుపత్రి ధ్వంసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం గోదావరి బనకచెర్ల అంశంపై కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలవనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారితో పాటుగా శ్రీధర్ బాబు ముగ్గురు ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి శాఖకు అనేక లెటర్లు రాశారు. వీటితో పాటుగానే పోలవరం బనకచెర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు పంపించడము, ఆ ప్రతిపాదనలు కూడా దాదాపు 80,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రాజెక్టుగా దీన్ని చెప్పడం జరిగింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించాలని కేంద్ర జలశక్తి శాఖ అదేవిధంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, ఆ అనుమతులకు అవసరమైనటువంటి ప్రాథమిక సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కేంద్రానికి పంచుకుంది. దాంతోపాటుగా గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి, దానికి సంబంధించినటువంటి మంత్రులందరికీ పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపాదనను వారి ముందు ఉంచడం జరిగింది. దాంతోపాటుగా ఇది ఒకే రాష్ట్రంలో అంతర్గత పరంగా చూసుకున్నట్లయితే 2 నదులను అనుసంధానం చేస్తూ గోదావరి నదిలో వరద జలాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 3,000 టీఎంసీల వరకు సముద్రం పాలవుతున్నాయి. కాబట్టి వాటి నుంచి వరద సమయంలో సుమారు 200 టీఎంసీల నీటిని బనకచెర్లకు ఎత్తిపోయడము లేదా గ్రావిటీ ద్వారా తీసుకెళ్లడం ద్వారా రాయలసీమ సస్యశ్యామలమవుతుంది. దాంతోపాటుగా గోదావరి, కృష్ణ 2 నదులు అనుసంధానం అవుతాయి. ఇది చారిత్రకమైనటువంటి ప్రాజెక్టుగా మిగులుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు పెట్టారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనలపై ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందించాలని చెప్పి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చింది. వాటికి సంబంధించి ఒకవైపు కసరత్తు నడుస్తున్నటువంటి సమయంలోనే తెలంగాణ తమ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ ప్రధానంగా 200 టీఎంసీలు వరద జలాలు తీసుకువెళ్ళటం అంటే వరద జలాలు ఇన్ని ఉన్నాయి అని చెప్పి ఎలా నిర్ధారిస్తారు? గోదావరి డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి సంబంధించి జీడబ్ల్యూడిటి ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తోంది. దాంతోపాటు ఇప్పటివరకు తెలంగాణ నిర్మించినటువంటి గోదావరిపై నిర్మించినటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తూ వచ్చింది. కాబట్టి ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి ప్రతిపాదనలను తిరస్కరించాలి అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు అదేవిధంగా పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు కూడా లేఖలు రాసింది. 2 రోజుల క్రితం అంటే మంగళవారం నాడు జరిగినటువంటి ఈఏసీ భేటీలో కూడా దీనిపైన పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఈ భేటీలోనే ఆంధ్రప్రదేశ్ అధికారుల నుంచి కొంత సమాచారాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కోరటం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటుగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి శ్రీధర్ బాబు ముగ్గురు కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కాసేపట్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలవబోతున్నారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించాలని చెప్పి కోరబోతున్నారు. నిన్న జరిగినటువంటి భేటీలో సుమారు 1,500 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తే తమకు పోలవరం బనకచెర్ల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అని చెప్పి ముఖ్యమంత్రి కూడా నిన్న జరిగినటువంటి అఖిలపక్ష ఎంపీల భేటీలో పేర్కొన్నారు. దాంతోపాటు నిన్న
కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి పోలవరం బనకచెర్ల వ్యవహారం పైన పునఃపరిశీలన జరపాల్సిందిగా కోరటం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ కూడా ఈ రోజు జరిగేటువంటి భేటీకి కీలకంగా మారబోతున్నాయి. ఈ రోజు జరిగేటువంటి భేటీలో తెలంగాణ వైపు నుంచి ఉన్నటువంటి అన్ని అభ్యంతరాలను కేంద్ర మంత్రి ముందు పెట్టబోతున్నారు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో దీనికి తెలంగాణకు సానుకూలమైనటువంటి నిర్ణయాలతో పాటుగా అనుమతులు ఇచ్చినట్లయితే తమకు అభ్యంతరం లేదని, కానీ ఏకపక్షంగా దీనిపైన నిర్ణయం తీసుకొని అనుమతులు ఇచ్చేటువంటి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో నిలుపుదల చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులు కోరబోతున్నారు. కేంద్రం ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పెద్ద పొగిడి వాళ్ళనేదో ఏదో బీజేపీ తెలంగాణకి ఏదో గొప్పగా ఇచ్చినట్లు, వాళ్ళ వల్ల తెలంగాణకి ఏదో ప్రయోజనం కలిగినట్లు, గొప్పగా ప్రాజెక్టులు సాధించి పెట్టినట్లు, లేకుంటే ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు వాళ్ళు ఏదో నిధులు తెచ్చినట్లు, లేకుంటే ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినట్లు వాళ్ళనేమో నెత్తినెత్తుకొని తెలంగాణ ఎంపీని మాత్రం ఆ మనిషి ఎందుకు ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన మనిషి అని ఇంత తేలిక భావమా ముఖ్యమంత్రికి? ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళని పిలిచేటప్పుడు కనీసం సమయం ఇచ్చి మేము డిమాండ్ చేసినాం అఖిలపక్ష సమావేశం పిలవమని. ఒక్కరోజు ముందు చెప్తారు. మాకు రాజ్యసభలో ఉండేది 4, లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. మరి లోక్సభలో ప్రాతినిధ్యం ఉండేటువంటి 80 మంది బీజేపీ వాళ్ళు 2 కదా హాజరైంది. మాకున్న 4లో 1 కదా హాజరైంది. మిగతా వాళ్ళు 1-2 విదేశాల్లో ఉన్నారు, ఒకరు అందుబాటులో లేరు. సంఖ్యాపరంగా అది కూడా తప్పు పడతాడు ఆయన, ఒకరే వచ్చిందని. మరి 2 వచ్చిన వాళ్ళు అది తెచ్చి పొడిచిందేముంది, నీకు తెచ్చిచ్చిందేముంది? ఆ సమావేశంలో కూడా సమావేశం అయినాక కూడా ప్రెస్ మీట్ పెట్టి విపరీతంగా మాట్లాడకూడనటువంటి మాటలు ఇవన్నీ నేను మళ్ళీ చెప్తా. గోదావరిలో ఉండేటువంటి నీళ్లలో మనం వాడుకోలేని కారణంగా, ఇంతకాలం వాడుకోని కారణంగా వృధాగా కిందికి పోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయని అందరూ మాట్లాడినారు. కేసీఆర్ గారు కూడా చాలాసార్లు మాట్లాడారు. ఇందులో కొత్త విషయం ఏం లేదు. సమావేశాలలో మాట్లాడినప్పుడు అది అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, మరోటి కావచ్చు, 2 ప్రభుత్వాల మధ్యలో కానీ, కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు, అధికారుల మధ్యలో కానీ లేకుంటే ప్రభుత్వాల మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు సహజంగానే ఆ చర్చలు మినిట్స్ రికార్డ్ చేస్తారు. చర్చల యొక్క మినిట్స్ వేరు, ఒప్పందాలు వేరు. ఈ కనీసమైన పరిజ్ఞానం ఉండాలి రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి వాళ్ళకు. కేసీఆర్ గారు ప్రస్తావించినటువంటి అంశం ఒప్పందం కింద జమగట్టి మాట్లాడతారా మీరు? అర్థం ఉండాలి కదా, కనీస పరిజ్ఞానం ఉండే మాట్లాడాలి కదా. ఏ అధికారి ఏం మాట్లాడినా అధికారిక సమావేశాలలో ఎవరు ఏం మాట్లాడినా మినిట్స్ రికార్డ్ చేస్తారు. దాన్ని ఒక ఒప్పందం కింద చిత్రీకరించి కేసీఆర్ ఒప్పుకున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడమంటే ఈ మీ అవగాహన రాహిత్యానికి జోహార్లు అర్పించాలి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అఖిలపక్ష సమావేశంలో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు వారి మాటల్లో కానీ, భావనలో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గోదావరి నీళ్లను పెన్నా బేసిన్ తరలించకపోయేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో ఆపి తీరుతామనేటువంటి మాట కానీ, ఆ సంజ్ఞ కానీ, ఆ గెస్చర్ కానీ మీ వైపు నుంచి ఈ సమంతా లేదు. అది మనం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది. నీవు ఎంతసేపు మాట్లాడినా మళ్ళా కేసీఆర్ మీద, పోయిన ప్రభుత్వం మీద అదే మాట్లాడుతున్నా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఈ తలంపును అడ్డుకునేదానికి నువ్వేం చేస్తావనే మాట ఎక్కడ మాట్లాడినావు? నేను ఆపి తీరుతా అనేటువంటి మాట ఎందుకు వస్తలేదు నీ నోటి నుంచి? అది మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు నీటి కేటాయింపుల కోసం పట్టుబట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ప్రాజెక్టులు, ఉదాహరణకు పాలమూరు రంగారెడ్డి, ఈ ప్రాజెక్టు సొంత నిధులతోనే కట్టి దీన్ని వాళ్ళు అవతలి వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారని ముందు చూపుతోనే తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతోనే కట్టి ఇప్పటికే 32,600 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 27,000 పైచిలకు ఎకరాల భూసేకరణ చేసింది. మిగిలింది కేవలం 170 ఎకరాల భూసేకరణ మాత్రమే. 27,000 ఎకరాల భూసేకరణలో పాలమూరు రంగారెడ్డిలో మొత్తం పూర్తి చేసినాం మేము.
70 ఎకరాలు, సుమారు 170 ఎకరాలు, 127, 170 మధ్యలో ఉంటుంది, 200 లోపు ఎకరాలు ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది. అది కూడా కేవలం పేమెంట్ చేయాలి గాయంత భూమికే, అది మాత్రమే మిగిలింది. అత్యధిక భాగం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు పూర్తయినాయి, కొద్దిగానే మిగిలినాయి. ఇంత భారీ ప్రాజెక్టు, పాలమూరు కళలను నెరవేర్చే ప్రాజెక్టు, కరువును శాశ్వతంగా పారద్రోలే ప్రాజెక్టు, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు మేలు చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాపసు పంపించింది. ఏది? నీటి కేటాయింపుల కారణంగా. మీరు చేయాల్సిన పని ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? సింహభాగం పూర్తయినటువంటి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ఆయంత ఎంత మిగిలిందో దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఫలితం ఇవ్వాలి. అర్జెంటుగా దీనికి సంబంధించిన నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం. నీటి కేటాయింపులు లేని కారణంగా డిపిఆర్ను వాపసు పంపించింది కేంద్ర ప్రభుత్వం. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిందేంది? పాలమూరుకు న్యాయం జరగాలంటే ఆ మిగిలినటువంటిది కంప్లీట్ చేసి మేము నీళ్ళు ఇచ్చుకునేది ఉంది, తప్పున మా పని కంప్లీట్ చేయండి అని డిమాండ్ చేయాలి నీటి కేటాయింపుల విషయంలో. ఈ డిమాండ్ చేయట్లేదు, ఇది కోరట్లేదు. అందుకే నేను మొదట్లో చెప్పిన తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటుంటే మౌనంగా చూస్తూ కూర్చోవడంలోనే వీళ్ళకి ఆనందం ఎక్కువ ఉంది. కేసీఆర్ను తిట్టి, హరీష్ రావును తిట్టి, మురికి మాటలు లేఖి భాషలో మాట్లాడి, అది రేవంత్ రెడ్డికి అందంగా అనిపించవచ్చు ఆ భాష, కానీ ముఖ్యమంత్రి స్థాయికి, ముఖ్యమంత్రి స్థానానికి అందంగా అనిపించదు. 100 సార్లు చెప్పినా మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు. తీసేసి మాట్లాడి, ఎత్తేసి మాట్లాడి, అవహేళన చేసి మాట్లాడి, అవతల చిన్నగా చేసి మాట్లాడి, బూతులు మాట్లాడితే అవతల చిన్నగా గారు. మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది, దర్పణం పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కృష్ణానదిలో ఇదివరకే మోసపోయింది తెలంగాణ. అందుకోసమే మనం నీళ్లు అని కొట్లాడినాం. ఏ హక్కు, ఏ కేటాయింపులు లేకుండానే అవతల ప్రాంతానికి కృష్ణానది నీళ్లను వాళ్ళు పెన్నా బేసిన్కు తరలించకపోయినారు. దగ్గర 300 టీఎంసీలకు సంబంధించినటువంటి నీళ్లను అవతలకు తరలించకపోవడానికి అన్ని చేసుకున్నారు. అధికారికంగా హక్కు ఉన్నటువంటిది, కేటాయింపులు ఉన్నటువంటిది ఒక తెలుగు గంగనే. అందుకోసమే మనం ఏర్పడ్డాం. తెలంగాణ పోరాటం వచ్చిందే నీళ్ల కోసం. ఇదివరకే ఆల్రెడీ ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి, కట్టిన ప్రాజెక్టులను ఇప్పుడు తీసేయలేము కాబట్టి నీటి కేటాయింపులు జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్న కేటాయింపులలో వాటికి ఎట్లా చేసుకుంటారు. అది రెండోసారి మళ్ళీ మనం మోసపోవద్దు. గోదావరి నీళ్ల ద్వారా మళ్ళీ అదే కృష్ణా బేసిన్కు నీళ్లు తరలించేటువంటి దీనికి ఇది తెలంగాణ ఇలా బాధపడుతున్నటువంటి అంశం. ఇది ఒకసారి మోసపోయినాం ఆల్రెడీ. కృష్ణాలో నీళ్లు లేవు. ఇలా రేపు శాశ్వత కేటాయింపులు రేపు జరిగినా ఆ కేటాయింపుల మేరకు అవతల వాళ్ళు కట్టుకున్న ప్రాజెక్టులు, యువతల మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు ఈ నీటిని వాడుకునే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి. భవిష్యత్తులో తరుగుంటుంది, షార్ట్ ఫాల్ ఉంటుంది, డెఫిసిట్ ఉంటుంది వాటర్కి. మనకే అవసరమైతే మనకే తెలంగాణలోనే ఎక్కడ తరువు ఉందో, ఎక్కడ డెఫిసిట్ ఉందో, ఏ ప్రాంతంలో నీటి కరువు వస్తుందో, భవిష్యత్తులో కూడా నీళ్లు ఉండంగా కూడా తరుగుదల ఉంటుందో అటువంటి ప్రాంతాలకు అవసరమైతే ఇదే కాళేశ్వరం నీళ్లను కూడా తీసుకోవాలన్న ముందు చూపు కేసీఆర్కు ఉంది. మాకు ఆ తలంపు ఉంది. అది ఇచ్చిపెట్టి ఈ ఉన్న నీళ్ళని అవతలకి తీసుకొని పోతుంటే గతంలో కేసీఆర్ మాట్లాడిండు, చంద్రబాబును పిలిచి దావత్ ఇచ్చిండు, జగన్ను పిలిచి దావత్ ఇచ్చిండు, రాయలసీమ రత్నావళ సీమ చేస్తానని మా మీద నెపము. ఎందుకు చెప్పిండు కేసీఆర్? చెప్పిండు, ఇలా చెప్తాడు, రేపు కూడా చెప్తాడు బరాబర్. ఎందుకు చెప్తాడు, ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు, నేడు, రేపైనా మేము ఇది మాట్లాడతాం. దీనికి కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణ గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడుతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడుతూ, 10 ఏళ్ల తెలంగాణను అవమానించి మాట్లాడుతూ, కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇది తమాషగా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టలేదు. తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ను తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా వయస్సు, అనుభవం, దక్షత ఇవేవి పరిగణలోకి రావు. అంత హేళన చేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా గుర్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇది
ఇదో రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది, నాకు అర్థం కాదు. ప్రతిపక్ష పార్టీలను పిలిచి సమావేశం పెట్టేది ఎందుకు? ప్రభుత్వ ఉద్దేశం ఏందో చెప్పాలి. అది విడిచిపెట్టి అధికారుల ముందే రాజకీయాలు మాట్లాడడం సబబా? ఇప్పుడు ఈ బనకచెర్ల వాళ్ళు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు డిజైన్లో భాగంగా ఉదాహరణకు నాగార్జున సాగర్ యొక్క కెనాల్స్ని, ఆ మెయిన్ కెనాల్ని వాళ్ళు వైడన్ చేసి లైనింగ్ చేసేటువంటిది కూడా ఒక అంశం, ఒక ఎలిమెంట్. దాన్ని మనం గతంలోనే వ్యతిరేకించినాం. హైదరాబాద్ శివారు ఓఆర్ఆర్ వెంట 10 మండలాల కర్షకులకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులంతా కలిసి విజ్ఞప్తి చేశారు. దాదాపు 60,000 ఎకరాల్లో అన్నదాతలు ఆకుకూరలు, కాయగూరల పంటలు సాగు చేస్తున్నప్పటికీ వారికి పెట్టుబడి సాయం అందించకపోవడం ఏంటని గులాబీ నాయకులు నిలదీశారు. ఇప్పటికైనా సహృదయంతో చిన్న సన్నకారు రైతులకు రైతు భరోసా అందించాలని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యవసాయదారులందరూ కూడా కలిసి అగ్రికల్చర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవడం జరిగింది. రైతు బంధు ఓఆర్ఆర్ పక్కపంటి ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో 9 మండలాలకు సంబంధించినటువంటి రైతు బంధు రైతులకు ఖాతాలో వేయడం లేదు కాబట్టి ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకున్నది. చుట్టుపక్కల ఉన్న ఓఆర్ఆర్కు సంబంధించిన మండలాలన్నీ కూడా రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం చేస్తలేరని, అవసరం లేదు అని చెప్పేసి ఏదో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పడంతో 9 మండలాల రైతులు ఇంచుమించు 60,000 ఎకరాల్లో పంట పండించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిపోర్టు ఉన్నా వాటిని పక్కకు పెట్టి రైతు బంధు వేయడం లేదు కాబట్టి ఇవాళ గౌరవ మంత్రి గారి దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం కూడా జరిగింది. నేను అధికారులను పిలిచి మాట్లాడతాను, అగ్రికల్చర్ చేసినట్టయితే ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మంత్రి గారిని రిక్వెస్ట్ కూడా చేశాం. ఖచ్చితంగా రైతు బంధు వేయాలి. రైతులందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. వారు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నాయి, పెద్ద ఎకరాలు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే అందరికి వేసి వారికి వేయకపోవడం, మా జిల్లాలో ఉన్న 9 మండలాలకు వేయకపోవడం ఖచ్చితంగా డిమాండ్ చేయడం. అదేవిధంగా ఓఆర్ఆర్ పక్క వంటి ఉన్నటువంటి మేడ్చల్ ఏరియాలో కానీ సంగారెడ్డి ఏరియాలో కానీ కొంతమందికి కూడా వేయలేదు. వాళ్ళందరికీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిపోర్ట్ ప్రకారంగానే ఇవ్వాలి అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. కానీ ఏది పక్కకు పెట్టేసేసి ఖచ్చితంగా ఇవ్వకపోతే మాత్రం ఆందోళన తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతులందరినీ సమీకరించి ఖచ్చితంగా ఆందోళనకు దిగడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పక్కకు పెట్టించే విధంగా రైతు బంధు వేయాలని చెప్పేసి గౌరవ మంత్రి గారికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో భూభారతి అవగాహన సదస్సును రైతులు అడ్డుకున్నారు. వడాయగూడెం గ్రామంలోని 518 సర్వే నంబర్లోని భూముల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు సభలో ఆందోళన చేశారు. గత ప్రభుత్వంలో తమకు కొత్త పట్టా పాసు పుస్తకాలు అందలేదని, ఏళ్లుగా తాము ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్కు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా తమ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. భూభారతితోనైనా తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళల అక్రమ రవాణా భాగవతం వెలుగు చూడడం ఉలిక్కిపడేలా చేసింది. మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి మహిళల్ని మధ్యప్రదేశ్కు అమ్ముతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆసిఫాబాద్ మండలం వాడిగుంది గ్రామానికి చెందిన యువతి ఏడాది క్రితం తప్పిపోయింది. బాధితురాలు తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పక్కా ఆధారాలతో గుర్తించారు. 9 మంది నిందితుల్లో 6గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 3 కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మానవ అక్రమ రవాణా, లైంగిక నేరం, అనైతిక నేరాల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఒంటరి మహిళలు, పెండ్లి కాని వారు, వితంతువులను లక్ష్యంగా చేసుకుని కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అప్రమత్తం చేశారు. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో
ఒక వారం రోజుల క్రితం వాదిగొండి గ్రామానికి చెందిన 1 year బ్యాక్ మిస్ అయినట్టు ఒక పిటిషన్ ఇచ్చారు. 1,30,000 రూపాయలకు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు అమ్మినట్లు తెలిపింది. వారు ఆమెను బలవంతంగా తప్పుదారిలో నెట్టివేసినట్లు ఆమె తెలిపింది. మొత్తం 9 మంది నిందితులని గుర్తించడం జరిగింది. ఇద్దరు కూడా ఎస్టీకి సంబంధించిన అమ్మాయిలే, వాళ్ళిద్దరు కూడా. ఇప్పుడు 6 అరెస్ట్ అయినట్లు లెక్క. ఇంకా 3 అరెస్ట్ కావాలా, వాళ్ళ కోసం టీమ్స్ పోయినాయి. వాళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించారు. వీళ్ళందరి మీద కూడా చట్టపరంగా శిక్షించడానికి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. జీహెచ్ఎంసీ డీఈఈగా పనిచేస్తున్న తన భార్య దివ్యజ్యోతి లంచాల సొమ్ము ఇంట్లో దాచిందంటూ భర్త వీడియో విడుదల చేసి సంచలనం సృష్టించిన ఉదంతంలో ఏసీబీ దర్యాప్తు పూర్తి చేసింది. లంచాలు తీసుకోవడం వాస్తవమేనని నిర్ధారించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988లోని సెక్షన్ 7A కింద ఆమెపై కేసు నమోదు చేసింది. గతేడాది అక్టోబర్ 11న ఇంట్లో దాచిన నోట్ల కట్టల్ని వీడియోలో ప్రదర్శించడంతో పాటు ఆమె భర్త శ్రీపాద్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సుమారు 400 కోట్ల రూపాయల మేర పనులను ఆమోదించడం ద్వారా కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆ సొమ్మును కాంట్రాక్టర్ల నుంచి తన బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించారంటూ ఫిర్యాదు చేశారు. శ్రీపాద్ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు మణికొండ మున్సిపల్ కమిషనర్ నుంచి సమాచారం సేకరించారు. మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ పనులకు ఇన్ఛార్జిగా దివ్యజ్యోతి వ్యవహరించారని గుర్తించారు. గుత్తేదారులను సైతం విచారించగా ఒక కాంట్రాక్టర్ వేర్వేరు సమయాల్లో 14 లక్షలు ఇచ్చినట్లు అంగీకరించారు. మరో కాంట్రాక్టర్ సైతం ఇదే తరహాలో 16,000 ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. బిల్లులు మంజూరు చేయరనే భయంతో 42,000ను లంచంగా ఇచ్చినట్లు ఇంకో గుత్తేదారు అంగీకరించారు. 8 నెలల్లో కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు పూర్తి చేశారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే విమానం సాంకేతిక సమస్యతో వెనక్కి మళ్లింది. స్పైస్ జెట్ విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులుండగా వారిని వేర్వేరు విమానాల్లో తిరుపతికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యను త్వరగా గుర్తించి పైలట్ చాకచక్యంతో శంషాబాద్ విమానాశ్రయంలోనే సేఫ్ ల్యాండింగ్ చేయడం వల్ల ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మిలో చేపట్టిన వంతెన నిర్మాణంలో జాప్యంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ధర్నా చేపట్టారు. తమకు ప్రత్యామ్నాయ దారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న వాగు పొంగి పొర్లుతుండటంతో ప్రత్యామ్నాయ దారి లేక వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి వంతెన పనులు పూర్తయ్యేంత వరకు ప్రత్యామ్నాయ రోడ్డుని ఏర్పాటు చేయాలని నిరసన చేపట్టారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న 133.8 కిలోల గంజాయిని కాల్చేశారు. మానకొండూరు ఠాణా పరిధిలోని ఈదులగట్టపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్లో పోలీస్ కమిషనర్ సమక్షంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దగ్ధం చేశారు. నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, నార్కోటిక్ జాగిలం లియోతో తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. భూ వివాదంలో అన్నను తమ్ముళ్లే హత్య చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోల్లో చోటు చేసుకుంది. వల్లపు లింగయ్య అనే వ్యక్తికి 2 భార్యలు 3 కుమారులు ఉండగా తనకున్న 16 ఎకరాల భూమిని కుమారుల పేరు మీద పట్టా చేయించాడు. ఒక కుమారుడు కృష్ణ హైదరాబాద్లో నివసిస్తున్నారు. గట్టు సమస్యతో పాటు సోదరికిచ్చిన భూమి విషయంలో 3 అన్నదమ్ముల మధ్య 3 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన సోదరుల మధ్య మళ్లీ గొడవ చోటు చేసుకుంది. ఆగ్రహించిన 2 సోదరులు కృష్ణపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన కృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా మృతదేహాన్ని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
మహబూబాబాద్ జిల్లా డిఎస్ఆర్ జండాల్ తండాలో కుమార్తె ప్రేమకు అడ్డు చెప్పాడన్న అక్కసుతో తండ్రిపై కుటుంబ సభ్యులంతా దాడి చేసి హతమార్చారు. తండాకు చెందిన కిషన్కు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు పల్లవి అదే తండాకు చెందిన సురేష్ అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండటంతో తండ్రి మందలించాడు. తన ప్రేమను తండ్రి అంగీకరించడం లేదని పల్లవి ఆగ్రహించింది. ఆయన భార్య, 2 కుమార్తెలు, పల్లవి ప్రియుడు, మరో 2 యువకులతో కలిసి కిషన్పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కిషన్ను తల్లి మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించింది. ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్స్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దోమలగూడలోని ఇందిరా పార్కులో జరిగిన ఈ సభకు జేఏసీ చైర్మన్ కె ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వజీర్ హాజరయ్యారు. ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థకు ఎలాంటి ఆర్థిక భారం పడదని వారు వెల్లడించారు. తమ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మెలోకి వెళ్తామని వారు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్యామ్నగర్లో విద్యుదాఘాతంతో 4 ఎద్దులు మృతి చెందాయి. ఇంచర్లకోటి అనే రైతుకు చెందిన దుక్కిటెడ్లు గ్రామ శివారులో మేత కోసం వెళ్లాయి. అక్కడ తెగిపడిన 33/11 kV విద్యుత్ తీగలు తగిలి 4 ఎద్దులు మృత్యువాత పడ్డాయి. దుక్కిటెడ్ల మృతితో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత రైతు కోటి ఆవేదన వ్యక్తం చేశాడు. తనని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.